వెల్కమ్ టు క్షణం టీవీ. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ని లాంచింగ్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లులందరికీ కూడా తల్లికి వందనం పథకం కింద అందరికీ నగదును జమ చేయడం జరిగింది. ఈ నగదు జమ చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలో ఏదో ఏ వ్యవస్థలో అయినా చిన్న చిన్న పొరపాటి తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు జరిగినటువంటి వాటిని ఎత్తి చూపుతూ ఒకరే అకౌంట్లోనే ఒకే ఆధార్ కార్డుతో 340 మందికి పడినాయని, ఒకరే ఆధార్ కార్డు మీద 94 మందికి పడినాయని మా జిల్లాలో అనే విష ప్రచారాన్ని విజయజిమ్ముతున్నారు. ఆ విధంగా ఎందుకు విజయజిమ్ముతున్నారని మనం బాగా పరిశీలించి గమనించి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తల్లికి వందనం పథకం ఈ ఎక్కువ మందికి ఇవ్వడంతో వాళ్ళు ఉన్నటువంటి ఓపికను సహనాన్ని కోల్పోయి ఏం మాట్లాడాలో కూడా తెలియక ఏదో ఒకటి చేసి మేము చేసిన పోరాటాల ద్వారానే ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇస్తూ ఉందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తుంది. మరి మీరు పోరాటం చేసి పెట్టేటట్లుంటే పోయిన సంవత్సరమే ఏపీఎల్సి ఉంటుంది. మీరు పోరాటం చేసే గుణం మీలో ఉన్నట్లయితే ఎలక్షన్ల ప్రచారంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతమ్మ గారు కూడా ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పింది, ప్రతి కుటుంబంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా తల్లి అమ్మ ఒడిస్తామని చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయి తీరా గెలిచాక ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి ఇచ్చినటువంటి చరిత్ర వాళ్ళ పార్టీది. అది మర్చిపోయి మేము పోరాటం చేసి మేము తల్లికి వందనం ఇప్పించినామనడము అసంభవమైన మాటలు, అబద్ధమైన మాటలు. ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ పార్టీని ఉనికిని కాపాడుకోవడానికే చేస్తున్నారు. మీరు ఎలాంటి పార్టీ ఉనికి కాపాడే ప్రయత్నాలు చేసినా మీ పార్టీ ఉనికిని కోల్పోవడం ఖచ్చితం. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే గుణపాఠం చెప్తారని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అఖండమైన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మీకు అఖండమైన ఓటమిని కూడా జరగబోయే 2029 ఎన్నికల్లో ఇస్తారని నేను భావిస్తున్నాను. నా పేరు కుర్వ నాగరాజు, ఎండి హళ్ళి, ఒళగుంద మండలం తెలుగు యువత నాయకులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పుడు తల్లికి వందనం అనేది ఒక హామీ. ఇది ఒక పెద్ద హామీగా భావిస్తాం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఎన్నో రోజులుగా కళ్ళగంటున్న ఒక కళ. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇంటికి ఒక్కరికి మాత్రమే వాళ్ళు అమ్మఒడి అని చెప్పేసి ఇచ్చి ఇంట్లో 2-3 ఉన్నప్పుడు ఒక పిల్లలు మాత్రమే చదివించుకోండి అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు ఒక్కరికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళని చదువుకోకుండా ఉన్న పరిస్థితిని ఆనాడు మన యువ నాయకుడు లోకేష్ అన్న గారు పాదయాత్రలో చూసి చలించిపోయి వద్దు ఇంట్లో అందరికీ తల్లికి వందనం వేయాలి అని ఆ రోజే డిసైడ్ అయ్యి ఇంట్లో అందరికి తల్లికి వందనం వేయడం ద్వారా అందరి పిల్లలు కూడా చదువుకుంటారు, అందరి పిల్లలు కూడా విజ్ఞానవంతులు అవుతారని చెప్పేసి ఈరోజు భారీ ఎత్తున వీటిని, ఎందుకంటే దాదాపు 5 ఏళ్లలో గత ప్రభుత్వం 3 సార్లు మాత్రమే వాళ్ళు అమ్మఒడని వేయడం జరిగింది. అది 3 సార్లు వేసినా ఒక ఇంట్లో ఒక్కొక్కరికి అది 3 సంవత్సరాలు కలిసి 3కే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఇంటికి 4, 5 మంది, 6 మంది ఉన్నా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా అందరికి కూడా వేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మన లోకేష్ అన్న గారిది. కాబట్టి మీరు ఒకసారి వైసీపీ నాయకులు మమ్మల్ని విమర్శించే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు దాదాపు 5 ఏళ్ళలో కలిపి వేసిన బడ్జెట్ కేవలం ఒక్క సంవత్సరంలోనే మేము మన కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ప్రజలకు విస్ఫోటపరంగా ఒక ఆధార్ కార్డు పైన 10 మందికి ఇచ్చారు, 20 మందికి ఇచ్చారని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు నిష్పక్షపాతంగా అందరికి కూడా ప్రతి చదువుకునే పిల్లాడికి డబ్బులు పడాలి అనే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరికీ డబ్బులు వేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా కూటమి నాయకులు కానీ ఇంకొకరు కానీ ఎక్కడ చదువు విషయంలో రాజకీయం చేయకుండా అందరికీ అందాలి, అందరూ చదువుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడడం జరుగుతుంది. కాబట్టి మీరు విమర్శలు చేసేలా ఉంటే, మీరు వేరే వాటిపైన ఏమైనా ఉంటే విమర్శలు చేయండి, మేము వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాం పనులు. ఎందుకంటే మీరు అడిగినట్లలా మేము చేసుకుంటూ ఉంటాం. కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము ఏమి అన్నాము. ఎందుకంటే మాకు అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, తప్పితే మీతో మేము కొట్లాడుకుంటూ మా అభివృద్ధిని మేము ఆపుకోలేము. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఏమైనా మీరు చేయాలనుకుంటే మాకు వచ్చి చెప్పండి, ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేసుకుంటూ, నా పేరు సుధాకర్, ఎండిఎల్ గ్రామ సర్పంచ్ని.
పిల్లలకి ఇంట్లో ఒక్కొక్కరికైతే మనకు అమ్మఒడి పడడం జరిగింది. ఈ యొక్క టీడీ ప్రభుత్వం ఉమ్మడి పరిపాలన వచ్చిన తర్వాత ఈ మొదటి విడతగా మా ఇంట్లో ముగ్గురు పిల్లలకు గాను ఒక్కొక్కరు 10,000 రూపాయలు అమౌంట్ అయితే పడడం అయితే జరిగింది. ఆ అమౌంట్ సక్రమంగా అకౌంట్ రావడం అయితే జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి కుటుంబ ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు టీ చంద్రన్న, MDLE.